వెల్కమ్ టు ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. ఇప్పుడు న్యూ ట్రిప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి సైనిక్ పూర్వి కాపురాలు ఉందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో టోటల్ 39 ఎకర్స్ అండి. 400 విల్లాస్ ఉన్నాయి. 70% ఆక్యుపేషన్ ఉందండి ప్రజెంట్. ఇలా స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేము, ఫంక్షన్ హాల్స్, 5 లగ్జరీ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. మన సికింద్రాబాద్ నుంచి వచ్చి 12 కిలోమీటర్స్ వస్తుంది. తార్నాక నుంచి వచ్చేసి 9 కిలోమీటర్స్ వస్తుంది. సైబర్ టవర్ నుంచి అయితే 28 కిలోమీటర్స్ వస్తుందండి. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8కి అయితే 12 కిలోమీటర్స్ వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 9 కూడా 12 కిలోమీటర్స్ వస్తున్నాయండి. ఈ ఎలివేషన్ అయితే చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తానండి మీకు. ఫుల్ వీడియో చూడండి. న్యూ ట్రిప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్. డైమెన్షన్ వచ్చేసి 36/60. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 4800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్ 5 బెడ్రూమ్స్, 1 హోమ్ థియేటర్ వస్తుంది అండ్ విత్ లిఫ్ట్ కూడా ఉందండి. ఈ 5 బెడ్రూమ్కు అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ 1 కామన్ వాష్రూమ్ ఉందండి. అడ్రస్ వచ్చేసి సైనిక్పురి కాప్రా అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఒకసారి ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నాము. ఇప్పుడు ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఎలివేషన్ అయితే చాలా బాగున్నాయండి. ప్రజెంట్ అయితే 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్లో. ఈ హౌస్కి అయితే 30 ఫీట్ రోడ్స్ ఉందండి. కన్స్ట్రక్షన్ నడుస్తుందని రోడ్డు చూపించట్లేదు. ఇదంటే ఎంట్రన్స్ స్మాల్ గార్డెన్ స్పేస్ ఇచ్చారండి. ఆ వాల్కి చిన్న చిన్న లైట్స్ డిజైన్స్ కూడా చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి. ఇది చాలా బాగుందండి. గేట్ వచ్చేసి వుడెన్ కలర్లో విత్ గ్రానైట్ ర్యాంప్ ఇచ్చారు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 17/20 అండి. బిగ్ కార్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ గ్రానైట్ అండి. పార్కింగ్ ప్లేస్లో ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నాం కార్ పార్కింగ్ ప్లేస్లో. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇటాలియన్ టైప్ వాల్ టైల్స్ ఇచ్చారండి ఇక్కడ. ఆ డిజైన్స్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి, లగ్జరీగా. ఇది వచ్చేసి బోర్ అండ్ సంప్ అండి. ఈ బ్యాక్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఉందండి, అది కూడా చూపించలేకపోతున్నాను. ఇది మెయిన్ డోర్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తారండి మనం తీసుకున్న తర్వాత. ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నామండి. హాల్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 14/24.6 అండి హాల్ సైజు. విత్ ఫ్లోర్ టైల్ చూస్తున్నామండి. జాన్సన్ అండ్ జాన్సన్ టైల్స్ అండి ఇవి. బిగ్ సైజు 4/6 టైల్స్ అవి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము హాల్లో. డిజైన్స్ కూడా బాగున్నాయండి ఫాల్ సీలింగ్లో. ఇక్కడ వచ్చేసి ఒక లార్జ్ విండో ఇచ్చారండి ఇక్కడ. విత్ గ్రానైట్ ఫ్రేమ్ కూడా ఇచ్చారండి, బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్. ప్రైస్ వచ్చేసి 3.45 CR అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. 2 వాల్స్కు టీవీ పాయింట్ ఇచ్చారు. నార్త్ వాల్ అండ్ వెస్ట్ వాల్కి 2 టీవీ పాయింట్ ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 3,45 lakhs అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇది విత్ లిఫ్ట్ అండి. లిఫ్ట్ కంప్లీట్ చేసి ఇస్తారండి. మనం చెప్పే ప్రైస్ విత్ లిఫ్ట్ తోటే, అడిషనల్గా ఏముండదు. బాత్రూమ్ ఫిట్టింగ్స్ కూడా చేసిస్తారు, కలర్స్ కూడా ఫైనల్గా చేసి ఇస్తారండి. ఇది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండి. ఇది సైజ్ వచ్చేసి 14/20 అండి కమాండ్.
ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ టైల్ చూస్తున్నామండి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఈ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. న్యూ ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది. ఈ డోర్ వచ్చేసి యూటిలిటీస్కి స్పేస్ ఇచ్చారండి. ఈ ఏరియా వచ్చి యూటిలిటీ ఏరియా అండి ఇది. అడ్రస్ వచ్చేసి సైనిక్పూర్ కాపురా అండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. అది 240 స్క్వేర్ యార్డ్, 4800 SFT అండి కన్స్ట్రక్షన్ ఏరియా. టోటల్ 5 బెడ్రూమ్ 1 హోమ్ థియేటర్ ఉంటుంది. ఇది వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ డోర్ అండి ఇది, గ్రౌండ్ ఫ్లోర్లో. మనం బెడ్రూమ్ నెంబర్ 1 అనేది పేరెంట్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14.4/17.10 అండి, బిగ్ సైజ్ ఉంది బెడ్రూము. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అండి ఫ్లోర్ టైల్స్. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ ఇచ్చారు. ఎంత ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ ఇచ్చారండి, నార్త్ వాల్కి ఇచ్చారు టీవీ పాయింట్. ఇది కామన్ వాష్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. మనం చూసే డోర్ ఇది. ఇదంతా సామాన్ ఉందండి, మెష్గా ఉంది. సైజ్ వచ్చేసి 7/7 అండి వాష్రూమ్ సైజు. బిగ్ సైజే ఉన్నాయి వాష్రూమ్స్. అండ్ ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు, టాప్ వరకు వాల్ టైల్స్ ఇచ్చారు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 3,45 lakhs అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఎనీ బ్యాంక్ అయినా లోన్ వస్తుందండి. ఆల్ డాక్యుమెంట్ క్లియర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ. అలాగే ఈ ప్రాపర్టీ ఎవరికైతే కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. అండ్ ఈ హౌస్ కాకపోయినా ఇంకా వేరే హౌస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. ఇది వచ్చేసి పైకి వెళ్ళిన గ్రనైట్ స్టెప్స్ ఇచ్చారండి ఇక్కడ. అండ్ అక్కడ చిన్న చిన్న లైట్స్ పాయింట్స్ కూడా ఇచ్చారు డిజైన్, అవి కూడా చాలా బాగున్నాయండి. ఈ గ్లాస్ లిఫ్ట్ అండి హైడ్రాలిక్, కంప్లీట్గా ఈ రాడ్స్ ఏం కనిపించేది మనకు, గ్లాస్తో ఫినిషింగ్ అయిపోయి ఉంటుంది. ఆ రెడీ అయిన తర్వాత అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్. అక్కడక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 13.5/20 అండి, ఫస్ట్ ఫ్లోర్ హాల్ సైజు. ఇక్కడ ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. సైజ్ వచ్చేసి 4/6 అండి, బిగ్ సైజ్ ఇచ్చారు టైల్స్, ఫ్లోర్ టైల్స్. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఒక లార్జ్ విండో ఇచ్చారండి, విత్ గ్రనైట్ ఫ్రేమింగ్ ఇచ్చారండి, మొత్తము బ్లాక్ గ్రనైట్ ఫ్రేమింగ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి ఇది, బెడ్రూమ్ నెంబర్ 2 అండి ఇది. బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14.4/17.10 అండి. ఇక్కడ వచ్చేసి మన ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి, ఇటాలియన్ డిజైన్ టైప్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ చూస్తున్నామండి, నార్త్ వాల్కి ఇచ్చారు టీవీ పాయింట్. అంటే ప్రతి బెడ్రూమ్కు 2 విండోస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6.10/6.10 అండి. ఈ వాష్రూమ్ వాల్ టైల్స్ చూస్తున్నామండి. ఈ వాల్ టైల్స్ అయితే చాలా బాగున్నాయండి, కొద్దిగా యూనిక్గా కనిపిస్తున్నాయి. ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వాల్ టైల్స్ చాలా బాగున్నాయండి వాష్రూమ్. అండ్ వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇక్కడ.
వాష్రూమ్కి. అడ్రస్ వచ్చేసి సైనిక్పురి కాపురా వస్తుందండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నది ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఈ బెడ్రూమ్ నెంబర్ 3 అండి. ఈ డోర్ చూస్తున్నాము మనము, చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ అండి ఇది. ఈ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి, చిల్డ్రన్ బెడ్రూమ్ నెంబర్ 3 ఇది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13.10 by 14.4 అండి. వచ్చేసి ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి, అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్. ఇక్కడ నార్త్ సైడ్ టీవీ పాయింట్ ఇచ్చారండి, ఇక్కడ నార్త్ వాల్కి. ఇక్కడ ఒక బిగ్ విండో ఇచ్చారండి, అండ్ బిగ్ గ్రనైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక చైర్ వేసుకొని హోంవర్క్ ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు కిడ్స్ తోటి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 5.6 by 9 అండి వాష్రూమ్ సైజు. ఈ వాష్రూమ్లో ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి, అండ్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ కూడా ఇచ్చారు. ప్రతి వాష్రూమ్కి ఫుల్ వాల్ టైల్స్, ఫుల్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఇచ్చారండి. ఇది వెట్ అండ్ డ్రై వాష్రూమ్ అండి ఇది. వెంటిలేషన్ విండో, వాటర్ గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్లో. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 240 square యార్డ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 36 by 60 అండి. కన్స్ట్రక్షన్ ఏరియా 4800 SFT వస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ డోర్ అండి ఇది. మన బెడ్రూమ్ నెంబర్ 4 అండి ఇది, గెస్ట్ బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 10.8 by 14 అండి బెడ్రూమ్ సైజు. ఎంత ఒకటే ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు, జాన్సన్ కంపెనీ అండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము. అన్ని బెడ్రూమ్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయండి. ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఎక్కువ జిగ్జాగ్ లేకుండా సింపుల్గా ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 6.7 by 6.10 అండి వాష్రూమ్ సైజు. ఇక్కడ కూడా వెట్ అండ్ డ్రై వాష్రూమే ఇచ్చారండి, ప్లాన్ చేశారు. ఇదంతా వాల్ టైల్స్ చూస్తున్నాము, ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. టైల్స్ అయితే చాలా బాగున్నాయండి, కలర్స్ అంటే లైవ్లో చాలా బాగున్నాయి. ఈ వెంటిలేషన్ విండో, వాటర్ గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఈ వాష్రూమ్ టైల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను లైవ్లో చూస్తున్నాం కదా, కెమెరా ఎలా కనిపిస్తుంది, కానీ లైవ్లో అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 3.45 crore అండి. నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అయితే. ఇది వచ్చేసి పూజా రూమ్ డోర్ అండి ఇది. ఇది పూజా రూమ్ అండి ఇది. సైజ్ వచ్చేసి 5.7 by 8.4 అండి. బిగ్ సైజు ఉంది పూజా రూమ్ అయితే. ఈ పూజా రూమ్లో వాల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. వైట్ అండ్ గోల్డ్ కలర్లు ఇచ్చారు, అవి కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. అక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ ఇచ్చారండి పూజా రూమ్లో. బాగా అనిపిస్తున్నాయి వాల్ టైల్స్ కూడా. ఇది వచ్చేసి సిట్ అవుట్ వ్యూ చూస్తున్నామండి ఇప్పుడు. ఫస్ట్ ఫ్లోర్లో సిట్ అవుట్ వ్యూ చూస్తున్నాము ఇప్పుడు. సైజ్ వచ్చేసి 10.6 by 10.9 అండి సిట్ అవుట్ సైజు. ద గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ, అండ్ ఇక్కడ 12 mm టఫ్ అండ్ గ్లాస్ విత్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి వాల్ టైల్స్ ఇచ్చారండి, ఇదంతా వాల్ టైల్స్. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఇవి కొద్దిగా లైటింగ్ బ్లింక్ అవుతున్నాయండి.
టోటల్ 5 బెడ్రూమ్ 1 హోమ్ థియేటర్ ఉందండి ఈ హౌస్లో. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 4800 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. న్యూ ట్రిప్లెక్స్ విల్లా అండి ఇది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. దీని ప్రైస్ వచ్చేసి 3,45,00,000 అండి. నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ ఎవరికైతే కావాలనుకుంటారో స్క్రీన్ పైన మన నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి మీరు. ఆ లిఫ్ట్ అయితే ఓపెన్ టెర్రస్ వరకు వస్తుంది. ఇది బెడ్రూమ్ నంబర్ 5 అండి ఇది. ఇప్పుడు బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 14.4/17.10 అండి. అన్ని బిగ్ సైజ్ బెడ్రూమ్స్ ఇచ్చారు, మాస్టర్ బెడ్రూమ్స్. అండ్ ఇక్కడ ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చేయించారండి బిల్డరు. ఇంకా ఈ విండోస్ దగ్గర కూడా సేఫ్టీ గ్రిల్ కూడా వస్తుందండి మనకి. ఈ నార్త్ వాల్కు టీవీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఈ బెడ్రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ బిగ్ సైజ్ ఉందండి వాష్రూము. ఈ వాష్రూమ్లో టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి టైల్స్ అయితే చాలా బాగున్నాయి, కొద్దిగా క్లాస్గా ఉన్నాయి. ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి, మొత్తము కంప్లీట్ పై వరకు తీసుకెళ్లారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్లో. అదర్ ప్రాపర్టీస్ చూస్తే వాష్రూమ్ టైల్స్ చాలా బాగున్నాయి. అట్లా కంపారిటివ్ చూస్తున్నామండి నేను. ఈ అడ్రస్ వచ్చేసి సైనిక్పూర్ కాప్రా ఉంది. సికింద్రాబాద్ నుంచి 12 కిలోమీటర్స్ వస్తుందండి. తార్నాక నుంచి అయితే 9 కిలోమీటర్స్ వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి అయితే 21-22 కిలోమీటర్స్ వస్తుందండి. ఇంకా తక్కువనే వస్తుంది, నేను ఎక్కువ చెప్తున్నాను. ఇది వచ్చేసి మన హోమ్ థియేటర్ వ్యూ చూస్తున్నామండి. చాలా బిగ్ ఉందండి హోమ్ థియేటరు. సైజ్ వచ్చేసి 14/25 ఉందండి హోమ్ థియేటర్ సైజు. ఇదంతా ఫ్లోర్ టైల్స్ చూస్తున్నామండి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. సైజ్ వచ్చేసి 4/6 టైల్స్ సైజు. ఇది వచ్చి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. 4/6 అనేది టైల్స్ సైజ్ అండి నేను చెప్పేది, అంటే బిగ్ సైజ్ టైల్స్ ఇచ్చారు. అక్కడ వచ్చేసి టీవీ పాయింట్, ప్రొజెక్టర్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ చూస్తున్నామండి. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. అక్కడ చిన్న యూటిలిటీ ఏరియా ఇచ్చారండి, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు దానికోసం ప్రొవైడ్ చేశారు బిల్డరు. ఈ ఆర్చ్ అండి ఇది. ఇక్కడ కూడా అన్ని లైట్స్ వెలుగుతాయండి, నైట్ టైంలో కంప్లీట్గా లైట్స్ వస్తాయి ఇవి. అలాగే 12mm టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారు ఇక్కడ. అలాగే అంతా డెవలప్ అయిపోయిందండి మొత్తము. అలా చాలామంది ఉంటున్నారు. 70% ఆక్యుపేషన్ ఉంది. ఇట్లా 1 ఎకర్ పార్కు, 1/2 ఎకర్ పార్కు, ఎమ్యూనిటీస్ ల్యాండ్, ప్లే గేమ్స్ ఇట్లా ఏరియాలు కడితే ఉన్నాయి. ఇట్లా వాకింగ్ కూడా బాగా పనిచేస్తుంది. చాలా బిగ్ కమ్యూనిటీ అండి ఇది, 39 ఎకర్స్ ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా ఇలాంటి హౌసెస్ ఇంకా చాలా వస్తుంటాయండి, మీరు ఇలాగ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.